తలుపులు తెరవగలడు. నీ జీవితంలో కొత్త ప్రారంభం ఇవ్వగలడు. ఇప్పటి వరకు చీకటి ఉన్న చోట ఇప్పటి నుండి దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. ప్రభువైన యేసయ్య, ఈ సందేశం వినుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. వారి జీవితాల్లో ఉన్న చీకటిని తొలగించు. వారి హృదయాలను సమాధానంతో నింపు. వారి కుటుంబాలను కాపాడు. నీ నూతన వెలుగు వారి జీవితాలను నింపాలని ప్రార్థిస్తున్నాము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ సందేశం యాదృచ్ఛికంగా మీకు రాలేదు. దేవుడు ఈ రోజు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు. మీరు ఇప్పుడు చీకటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే కూడా గుర్తుంచుకోండి, దేవుడు మీ బ్రతుకును నూతన వెలుగులతో నింపబోతున్నాడు. కొన్ని రోజులు మన జీవితంలో చాలా కఠినంగా ఉంటాయి. మనకు సహాయం చేసే వారు లేరు అనిపిస్తుంది. మన ప్రార్థనలు కూడా దేవుడు వినట్లేదేమో అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం, నా జీవితం ఎందుకు ఇలా అయింది, నా సమస్యలు ఎప్పుడు ముగుస్తాయి? కానీ బైబిల్ మనకు చెబుతుంది, దేవుడు ఎప్పుడూ తన పిల్లలను విడిచిపెట్టడు.